సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఒక్కో వార్డుకి 8 కోట్లు నిధులు మంజూరు చేయిస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన సంగారెడ్డి పట్టణంలోని ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డుల్లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అన్ని పనులు చేయిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో అన్ని వార్డులు గెలిస్తే ప్రభుత్వం నుంచి 300 కోట్లు తీసుకువస్తారని హామీ ఇచ్చారు. చేతన్ను సంగారెడ్డి ప్రజలు కాపాడుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంగారెడ్డిలో 38 మంది గెలిపించారనుకో, మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకం ఉన్నదా మీ అందరికీ? ఉంటే చేతులు ఎత్తుడు, లేకపోతే ఎత్తకుంటిగా. జగ్గారెడ్డి మాట అంటే మాట సటక్ల. కాంగ్రెస్ కౌన్సిలర్ టైం బాగలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా 8 కోట్లు? నేను పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా? అడగలేను కదా. మీకు అబ్బాయి చెప్తున్నాయి. మీకు మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే ఒక్కొక్క వాడికి 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి. ఇది నా మాట, నేను ఇస్తున్నా మీకు. ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. మీకు రోజు పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్లకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? మీరు చెప్పాలిగా. కాబట్టి ఇది గమనించండి మీరు. ఇక అరే నిన్ననే పాలు ఇచ్చినావు, ఈరోజు ఇవ్వలేమంటే నిన్న మేత పాలు విండుకున్నాక నేను మేత తింటే మళ్ళీ పాలు వస్తాయి నాకు. ఆవుకు మేత తినే టైం కూడా ఇవ్వాలి కదా, అవునా కదా? రోజు పాలు ఇచ్చి ఆవును. కాబట్టి నా మాట చక్కగా ఆడోళ్ళు వింటారు, జాగ్రత్త పడతారని మీ అందరికీ చెప్తున్నాను.